హాయ్ అండి, అందరూ బాగున్నారా? మా కోసం మా నాన్నమ్మ చేసిన చిన్న ముక్కల మాగాయ పచ్చడి ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తున్నాను. మీరు కూడా చూసి ట్రై చేయండి. దీనికోసం మనం ముందుగా మామిడికాయల్ని రసాలు అంటారు కదా, చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ ఏదైనా తీసుకుంటే బాగుంటుందండి. రసాలు కానీ లేకపోయి ఉంటే మనకు పుల్లగా ఉండే మామిడికాయలు ఏదైనా పర్వాలేదు. వీటిని నీట్గా కడిగి శుభ్రంగా తడి లేకుండా తుడిచి పైన ఉన్న తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మేమైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నామండి. వీటినే కొంతమంది పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకుంటారు. వీటిని బాగా ఎండలో ఇలా ఎండబెట్టాలండి. 4-5 గంటలు పడుతుంది ఎండడానికి. మేము ఇలా కొంచెంతో కొలుసుకున్నామండి. కట్ చేసిన ఈ ముక్కలు 3 కొంచాలు అయినాయి. పచ్చిగా ఉన్నప్పుడు కొలిస్తే 3 కొంచాలు అయినాయి కదా, ఇవి ఎండి బాగా ఆరిపోతాయి కదా, అప్పుడు కొలిస్తే ఒక కొంచెడు అయినాయండి. ఈ విధంగా కొలుసుకున్నాము. దీన్ని ముద్ద అయ్యేలాగా ఎండబెట్టుకోవాలి. అన్నం ముద్ద కలిపితే ఎలాగ వద్దు అలాగ అయ్యే వరకు ఎండబెట్టాలి. మరీ ఎక్కువ ఎండబెట్టేస్తే పచ్చడి ఎక్కువ నూనె అంతా పీల్చేస్తుంది, అలాగే కొంచెం గట్టిగా కూడా ఉంటుంది, బాగోదండి. చూసుకుని అందుకని దాన్ని బట్టి ఎండబెట్టుకోండి. దీనికి కొలత ఎలాగో చెప్తున్నాను, బాగా వినండి. ఒక కొంచెడు ఎండిన మామిడి ముక్కలకి 2 తవ్వల ఆవపిండి వేసుకోవాలి. తవ్వ అంటే 1/2 కిలో. మనం ఇప్పుడు గిన్నెతో కొలత చూసుకోవాలంటే 4 గిన్నెలు ఎండిన మామిడి ముక్కలు అయితే 4 గిన్నెలకి 1 గిన్నె ఆవపిండి, 1 గిన్నె కారం వేసుకోవాలండి. 1/2 గిన్నె ఏమో సాల్ట్ వేసుకోవాలి. సేమ్ అదే కొలత కారం కూడా తీసుకోవాలి. 2 తవల కారం. ఆవపిండి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మెంతులు అలాగే జీలకర్ర కొంచెం పౌడర్ వేసుకుంటారండి. మీకు చూపించలేదు కదా, పచ్చి ముక్కలు ఇలా ముద్దలా అవ్వాలండి. అలా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. మేము ఏ విధంగా చేసుకుంటామో పచ్చడి అదే మీకు చూపిస్తున్నాను. 2 తవలు వేసాం కదా, కారం కూడా వేసుకున్నాక మనం దీనికి ఉప్పు ఎలాగంటే మనకి కల్లుప్పు దొరుకుతుంది కదా, దాన్ని తీసుకుని ఎండలో పెట్టుకొని మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. దాన్ని 1 తవ తీసుకోవాలి. అంటే కారమును ఆవపిండి 2 తవలు తీసుకున్నాం కదా, దాంట్లో సగం 1 తవ తీసుకోవాలి. దీనిలో 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ఇందులో క్లిప్పింగ్ మిస్ అయింది. ఆయిల్ ఏదైనా వాడినా పర్వాలేదు, నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడచ్చండి. ఏ పచ్చళ్ళకైనా 2 అయితేనే బాగుంటాయి. వేరే ఆయిల్స్ ఏమి వాడకూడదు. ఇవైతే కమ్మగా మంచి వాసన వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చడి. దీనికి మాకు కొంచెడు ముక్కలకి 2 లీటర్ల ఆయిల్ అయితే పట్టిందండి పచ్చడి అంతటికని. మేమేం చేసామంటే ముందుగా 1 ప్యాకెట్ అంతా ఇప్పుడు వేసేసాము. ఇంకో దాంట్లో సగం వేసాం, అంటే 1.5 లీటర్ వేసామండి. ఇంకొక 1/2 లీటర్ ఉంచాము. అదేమో మనం పోపు పెట్టుకోవాలి 3వ రోజున, దానికోసమని 1/2 లీటర్ పక్కన పెట్టాం. ఇప్పుడు 1 ప్యాకెట్ వేసాం చూసారు కదా, ఇంకోటి కూడా కట్ చేసి సగం వేసాం మళ్ళీ. దీని అంతటిని బాగా కలుపుకోవాలి. మనం చూడండి, మా నాన్నమ్మ ఎంత గట్టిగా ఎలాగ కలుపుతుందో అలాగా అంతా ఉప్పు కారం ఎంత పట్టేలాగా ఇలా కలుపుకొని దగ్గరికి ఇలా నొక్కాలండి. ఇలా నొక్కి మనం మూత పెట్టేసి 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా పైకి ఆయిల్ తేలుతుంది 3వ రోజుకి. తర్వాత మనం 3వ రోజు చూపిస్తాను చూడండి. ఈ 3వ రోజున మనం పోపు పెడుతున్నామండి. దీనికి మనం మిగిల్చిన ఆయిల్ ఉంది కదా, 1/2 లీటర్ ఆయిల్ ఉంది కదా, అది వేసుకొని 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. తర్వాత 1/4 కిలో వెల్లుల్లి రేకలు ఉంటాయి కదా, అవి తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. అలా వేసి బాగా వీటిని వేయించుకోవాలి. చిన్న మంట మీద మాత్రం వేయించాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఇలా బాగా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లగా అవనివ్వండి. ఇదంతా చల్లగా అయిన తర్వాత చూపిస్తాను చూడండి. 3వ రోజు చూసారా, ఆయిల్ పైకి వస్తుంది అన్నాను కదా, పచ్చడి వచ్చింది. ఇప్పుడు ఈ చల్లారిన వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసి ఈ పచ్చడి అంతటికి పట్టేలాగా కలపాలి. ఇది ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందండి, అంత బాగా కలుస్తుంది. మామిడి ముక్కలకి కారం ఉప్పు ఇవంతా పట్టి ఆవపిండి కట్ట చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. అంతే, మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మాగాయ పచ్చడి. మీరు కూడా నేను చెప్పిన ఈ కొలతలతో ఒకసారి పచ్చడిని ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి.
అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.